తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీ హజరత్ అమీర్ షా వలీ గంధోత్సవ వేడుకలను హిందూ ముస్లిం కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని బజారు వీధిలో ఉన్న దోర్నాదుల చెంచు కృష్ణయ్య నివాసం వద్ద శ్రీవారి గంధానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులతో పాటు ఉరుసు కమిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ శరతనం బేటి, విజయభాస్కర్ రెడ్డి, ఉరుసు నిర్వాహక సభ్యులు షేక్ రాఫీ, నెలవల రాజేష్, ఉయ్యాల ప్రవీణ్, కన్నమర్లపూడి సుబ్రమణి, కామిరెడ్డి, రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, సన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, రంగినేని కృష్ణయ్య, చదలవాడ కుమార్, దోర్నాదుల గోపాల్ తదితరులను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి తలపాగాలు కట్టించి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి గంధం వద్ద ప్రత్యేక ఫాతేహాలు జరిపారు. అనంతరం గంధాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సప్పరంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల్లో తీన్ మ్యాన్ బ్యాండ్లు, బాణసంచా వేడుకలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. యువత తీన్మాన్ డాన్సులతో హోరెత్తించారు. శుక్రవారం తెల్లవారుజామున దర్గా వద్దకు గంధం చేరుకుంది. అదేవిధంగా పీర్ల చావిడిలో ప్రతిష్ఠించి ఉన్న శ్రీవారి గంధం వద్ద కూడా నిర్వాహక కమిటీ సభ్యుల సారథ్యంలో ఫాతేహాలు నిర్వహించారు. అక్కడి నుంచి గంధాన్ని నేరుగా దర్గా వరకు తీసుకువచ్చి ముజావర్ల భజనలు, ప్రత్యేక ప్రార్థనల నడుమ ఫాతేహాలు జరిపి శ్రీవారి గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు. దీంతో ఉరుసుల ప్రధాన ఘట్టం ముగిసింది. ఇక ఈరోజు దర్గా ప్రార్థనలు, భక్తుల దర్శనాలు, సినిపాట కచేరీ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరవనున్నారు. सैयदुल शादात